ఓం నమో మహద్భ్యో గురుభ్యః. మహాకవి కాళిదాసు వ్రాసినటువంటి రఘువంశ మహాకావ్యాన్ని గురించి చెప్పుకుంటున్నాం. రఘువంశపు రాజులుగా పేర్కొనబడినటువంటి వారిలో అంటే రఘువంశ మహాకావ్యంలో రఘువంశపు రాజులుగా పేర్కొనబడినటువంటి వారిలో మొట్టమొదటి వాడైనటువంటి దిలీప చక్రవర్తిని గురించి మనం చెప్పుకుంటూ ఉన్నాం. అతడు మనుకాలం నుంచి కూడా రాజ్యపాలన గాడి తప్పకుండా పరిపాలన చేస్తూ ఉన్నాడు అని చెప్పుకున్నాం. ఇంకా కాళిదాస మహాకవి దిలీప చక్రవర్తిని ఏ విధంగా వర్ణించాడో చెప్పుకుందాం. ప్రజానామేవ భూత్యర్థం శతాభ్యో బలిమగ్రహీత్ సహస్రగుణముత్స్రష్టం ఆదత్తే హి రసం రవి. ప్రజానామేవ భూత్యర్థం అన్నమాట. ప్రజానామేవ ప్రజానాం ప్రజల యొక్క భూత్యర్థమేవ. భూతి అంటే ఐశ్వర్యం, సంపద, అభివృద్ధి అన్నమాట. భూత్యర్థం ఏవ అభివృద్ధి కొరకే సహ ఆ దిలీప చక్రవర్తి తాభ్య ఆ ప్రజల నుండి బలిం పన్నును అగ్రహీత్ స్వీకరించెను. అంటే రాజు అనేవాడు ప్రజల యొక్క క్షేమాల కోసమే, ప్రజల యొక్క అభివృద్ధి కోసమే, ప్రజల యొక్క సంక్షేమం కోసమే ప్రజల నుండి పన్ను రూపంలో వసూలు చేస్తూ ఉంటాడన్నమాట. ఏ విధంగా సూర్యుడు భూమి నుండి నీటిని గ్రహిస్తాడో, ఎందుకని సూర్యుడు భూమి నుండి నీటిని గ్రహిస్తాడు? సహస్రగుణముత్స్రష్టం ఆదత్తే హి రసం రవి. రవి సూర్యుడు సహస్రగుణముత్స్రష్టం. సహస్రగుణం అంటే 1000 రెట్లుగా. అంటే భూమి నుండి ఒక బొట్టు నీరు తీసుకుంటే అందుకు ప్రతిఫలంగా 1000 బొట్లు నీళ్లు ఇవ్వడానికే ఆ సూర్యుడు భూమి నుండి నీటిని గ్రహిస్తాడు. ఆ విధంగా అతడు ప్రజల నుండి పన్నును వసూలు చేశాడు. వాళ్ళ దగ్గర కొంత పన్ను తీసుకుంటే ఆ ప్రజలకు కావలసినటువంటి సదుపాయాలన్నీ కూడా చేసి వాళ్ళ యొక్క సంపదను అభివృద్ధి చెందించేటటువంటి వాడు అన్నమాట. ఏ ప్రభు అయినా, ఏ రాజు అయినా, ఇప్పుడు కూడా మన భారతదేశాన్ని పాలించేటటువంటి రాష్ట్రాల ముఖ్యమంత్రులు కానీ, దేశ ప్రధాని కానీ ప్రజల నుండి ప్రభుత్వాలు పన్నును వసూలు చేస్తాయి. రకరకాల సంక్షేమ పథకాలు పెడుతూ ఉంటాయి అన్నమాట. లేకపోతే ప్రభుత్వం దగ్గర డబ్బులు ఎట్లొస్తాయి? రావు కదా. సంపాదిస్తేనే, ప్రజల నుండి సంపాదించేదే ప్రభుత్వం దగ్గర కూడా ఉంటుంది. ఆ వచ్చినటువంటి డబ్బునే ప్రజల కోసం ఖర్చు పెడుతూ ఉంటారు. దిలీప చక్రవర్తి కూడా మరి ఆ విధంగా ప్రజానామేవ భూత్యర్థం శతాభ్యో బలిమగ్రహీత్. ప్రజల యొక్క సంపద కోసమే వారి నుండి పన్నును తీసుకున్నాడు. బలిం అంటే పన్నును అన్నమాట. ఏ విధంగా సూర్యుడు 1000 రెట్లుగా నీటిని ఇవ్వడానికే భూమి నుండి నీటిని తీసుకుంటాడు, ఆ విధంగాను అంటున్నాడు. దాని తర్వాత ఇంకా ఏమంటున్నాడు అంటే సేనా పరిచ్ఛదస్తస్య ద్వయమేవార్థ సాధనం శాస్త్రేష్వకుంఠితా బుద్ధి మౌర్వీ ధనుషి చాతత. సేనా పరిచ్ఛదస్తస్య. తస్య అంటే ఆ దిలీప చక్రవర్తికి సేనా సైన్యము, పరిచ్ఛద అంటే ఒక సాధనమే. రాజుకు సైన్యం ఉండాలి కాబట్టి ఆ సైన్యం అనేది రాజుకు సాధనంగా ఉపయోగపడాలి కాబట్టి మరి ఇక్కడ ఆ దిలీప చక్రవర్తి యొక్క సేన కూడా అతనికి ఒక పరిచ్ఛదము అంటే సాధనము అన్నమాట, ఒక ఉపకరణంలాగా ఉంది. కాకపోతే అర్థ సాధనం ద్వయమేవ అంటున్నాడు.
అంటే ఈ ప్రజలకు ప్రయోజనాన్ని కలిగించడానికి సాధనాలు రెండు ఉన్నాయట ఆ రాజుకి. ఏమిటి అంటే శాస్త్రేష్వకుంఠితా బుద్ధి. రాజు అనేవాడు మంచి శాస్త్రజ్ఞానం కలిగిన వాడుగా ఉండాలి. అందుకనే పురాణ కాలం నుండి కూడా రాజులు తమ కుమారులను సకల శాస్త్ర పారంగతులను చేసేవాళ్ళు. ఎంత గొప్పవాళ్ళైనా కూడా ముందు గురువు దగ్గర అధ్యయనం చేయాల్సిందే. శ్రీకృష్ణ భగవానుడు సాందీపుని గురువు దగ్గర విద్య నేర్చుకున్నాడు. మరి శ్రీరామచంద్రుడు మరి ఇటువంటి వాళ్ళంతా కూడా విశ్వామిత్రుని దగ్గర, వశిష్ఠ మహర్షుల వారి దగ్గర చదువులు నేర్చుకున్నారన్నమాట. ఇంకా ద్రోణాచార్యులు వారి దగ్గర కౌరవులు పాండవులు విద్యలు శాస్త్రాలన్నీ కూడా నేర్చుకున్నారు. మరి ఆ విధంగా ఈ దిలీప మహారాజు కూడా శాస్త్రేషు అకుంఠితా బుద్ధి అంటున్నాడు. అంటే ఏమిటంటే కుంఠిత అంటే మొక్కపోయినటువంటి అనమాట. ఒక గొడ్డలు ఉందనుకోండి, దాని యొక్క మొక్క కొన మరి పగిలిపోతే అది మొక్కపోయినటువంటి అని. ఇక్కడ మొక్క పోనటువంటి అంటున్నాడు. బుద్ధి, తెలివి, శాస్త్రాలలో అతని యొక్క బుద్ధి చాలా ప్రగాఢమైనటువంటిది, గట్టిది అని చెప్తున్నాడు. అదొకటి. శాస్త్ర పాండిత్యం మెండుగా కలిగి ఉన్నాడు. దాని తర్వాత మౌర్వి ధనుషి చాతత అంటున్నాడు. ధనుషు యందు మౌర్వి చ అల్లెత్రాడును. అంటే ఈ ధనుస్సుకు అల్లెత్రాడు కట్టి ఉంటారు కదా, ఆ అల్లెత్రాడును గట్టిగా లాగి వదిలేస్తేనే బాణం గురిగా వెళుతుందన్నమాట. ఇది ధనుషి, మౌర్వి, అల్లిత్రాడు, శాస్త్రబుద్ధి, ఇవి రెండే అతనికి సాధనాలు అన్నమాట. రాజ్య ప్రయోజనాలకు ఉపయోగపడేటటువంటి సాధనాలు. మరి సైన్యం అనేది సాధనం మాత్రమేను, అలంకారప్రాయంగానే ఉన్నది అంటున్నాడు. ఆ రాజు కూడా యుద్ధానికి వెళుతూ ఉన్నాడు అంటే మరి పోకూడదు కదా, సైన్యం తీసుకొని పోవాలి కాబట్టి అదొక సాధనం కాబట్టి, అదొక ఉపకరణం కాబట్టి ఆ విధంగా సైన్యాన్ని తీసుకొని పోతూ ఉన్నాడు. మరి అతనికి శాస్త్రజ్ఞానము, ఈ ధనుస్సునందు బాగా ఎక్కువ పెట్టబడినటువంటి లాగి పెట్టబడినటువంటి అల్లిత్రాడు, ఇవి రెండే అతనికి ప్రయోజనాలుగా ఉన్నాయి. ఇంకా ఆ దిలీప్ చక్రవర్తి ఎలాంటి వాడో వర్ణించి చెప్తున్నాడు. తస్య సంవృత మంత్రస్య గూఢాకారేంగితస్య చ ఫలానుమేయాః ప్రారంభాః సంస్కారాః ప్రాక్తనా ఇవ. ఆ దిలీప్ చక్రవర్తి ఎలాంటి వాడంటే సంవృత మంత్రస్య అన్నమాట. మంత్రం అంటే రహస్యాలోచన, మంత్రులతో రహస్యంగా ఆలోచన చేస్తాడు. అదే రహస్యాలోచన కలిగిన వాడు అన్నమాట. అంటే దాచబడినటువంటి మంత్రజ్ఞానం కలిగిన వాడు. రహస్యాలోచన, మంత్రులతో రహస్యంగా మాట్లాడిన దాన్ని బహిర్పరిచేవాడు కాదు. అందుకని భారతదేశం యొక్క రహస్యాలన్నీ కూడా బహిర్గతం కావు. ఎవరైనా బహిర్గతం చేసినారు అని తెలుసుకుంటే వాడికి పనిష్మెంట్ ఉంటుందన్నమాట. మంత్రులతో ఆలోచన అంతా కూడా మరి వాళ్ళల్లోనే గుప్తంగా ఉండాలి. అదేవిధంగా ముఖ వికారంలో కూడా మరి బయలుపడినటువంటి ఆ ముఖంలో మరి ఏదైనా వాడి మనస్సులో ఏదైనా ఉంటే ముఖంలో కనపడుతుంది అంటారు కదా. ఫేస్ ఈజ్ ద ఇండెక్స్ ఆఫ్ ది మైండ్ అంటారు కదా. అది ముఖంలో చూస్తేనే అర్థమవుతుందని. కానీ ముఖంలో కూడా ముఖ వికారభావం ఏమీ ఉండవట. దాని తర్వాత మనసు అంటే ముఖంలో వికారం కానీ మనోభావం కానీ కనిపించేవి కావు. కాకపోతే ఆ దిలీప చక్రవర్తి యొక్క ప్రారంభ అంటే ఏంటంటే పనులు అన్నమాట. ఈ ఉపాయాలు, సామధాన భేద దండోపాయాలు, ఇవన్నీ కూడా మరి ఆ ప్రార్థనా పూర్వజన్మమున పుట్టిన సంస్కారా వాసనల్లాగా
ఫలానుమేయాహ అన్నమాట. అంటే పూర్వజన్మలో అతడు సంపాదించినటువంటి వాసనల్లాగా అతనికి ఉన్నాయి. ఏది సామధాన భేద దండోపాయాలు ఇవన్నీ కూడా మనకు ఎప్పుడు కనపడుతున్నాయి? అవి ఫలితాన్ని ఇచ్చినప్పుడు కనపడుతున్నాయి. ఓహో, రాజు ఫలానా వాణ్ణి జయించాడు అనే విషయం ఎప్పుడు? ఇవన్నీ కూడా అతడు జయించినప్పుడు, ఆ రాజ్యం హస్తగతమైనప్పుడు, ఇతడు ఏ విధంగా రహస్య మంత్రాంగము ఇవన్నీ కూడా బయటపడేటటువంటి అన్నమాట. అదే చెప్తున్నాడు ఇక్కడ. ఈ జన్మలో అనుభవించు కష్టసుఖాలను బట్టి గత జన్మమంది పాపపుణ్యాలు ఊహింపబడినట్లుగా. అంటే ఇప్పుడు ఎవరికైనా కష్టం వచ్చిందనుకోండి, బాధ కలిగిందనుకోండి, ఇంత కష్టపడుతున్నాడు, ఇంత బాధపడుతున్నాడు, మరి పోయిన జన్మలో ఇతడు ఎంతమందిని బాధ పెట్టాడో అని ఊహించబడినట్లు ఆ దిలీపుని సమాధి ఉపాయాలు అతని ముఖ వికారము చేస్తే తెలియరాక, ముఖంలో కానీ మనస్సులో ఉండేటటువంటి దాంట్లో కానీ తెలియరాక కేవలము పర్యవసానమును బట్టి అన్నమాట, చివరిలో జరిగేటటువంటి ఫలితాన్ని బట్టి మరి తెలుసుకునేటటువంటి వాళ్ళట. అంటే అతడు ఏమి చేసినా కూడా రహస్యంగా చేసేటటువంటి వాడు. మరి ఇంకా మరొక శ్లోకంలో ఏమంటున్నా అంటే, జుగోపాత్మానమత్రస్తో బేజే ధర్మమనాతుర ఆగృద్నురాదదేశోర్తం అసక్త సుఖమన్వభూత్. జుగోపాత్మానమత్రస్థః. త్రస్త అంటే భయం. అత్రస్థః భయము లేని వాడవుతూనే, అంటే 10 మందికి భయపడుతున్నాడు అని కనిపించకుండా ఉండడమే కాకుండా భయం అంటూ లేకపోయినా కూడా జుగోప ఆత్మానం తనను కాపాడుకునేవాడు, తనను రక్షించుకునేటటువంటి వాడు అన్నమాట, జాగ్రత్త పరుడు అని. దాని తర్వాత బేజే ధర్మం అనాతుర. ఆతుర అంటే మరి ఆ జబ్బు అన్నమాట, రోగి. అనాతుర రోగాలు వచ్చినప్పుడు ఏం చేస్తారంటే పుణ్యకార్యాలు ధర్మకార్యాలు చేస్తూ ఉంటారు, వాళ్ళ యొక్క రోగాలు పోగొట్టుకోవడానికి. అనాతుర ధర్మం పేజే అంటున్నాడు. ఏ రోగము లేకుండానే, రోగి కాకుండానే పుణ్యకార్యాలు చేసేవాడు అన్నమాట. ఆగృద్ను రాధదేశోర్థం సహ అతడు ఆ గృధ్న అంటే అర్థం ఏంటంటే, గృధ్నం అంటే కోరిక. ఈ కోరికలు లేకుండానే మరి ఆ ధనాన్ని తీసుకునేవాడట, స్వీకరించేవాడట. దాని తర్వాత అసక్త సుఖమన్వభూత్. అసక్త అంటే ఏంటంటే ఆసక్తి, సుఖం పైన ఆసక్తి లేకుండానే సుఖాన్ని అనుభవించేవాడు. అంటే ఏంటంటే నాకు సుఖం కావాలని ఎంపర్లాడి ఆ సుఖం కోసం వెంబడించి సుఖాన్ని పొందేవాడు కదా, అనుకోకుండానే అతనికి సుఖాలు కలిగేవి అన్నమాట. కోరిక లేకుండానే ధనాన్ని కూడా స్వీకరించేవాడు, అవసరానికి ఉపయోగపడతాయి వాళ్ళ కోసమే చెప్పడానికి. దాని తర్వాత రోగం లేకుండానే పుణ్యకార్యాలు చేసేటటువంటి వాడు, భయం లేకుండానే తనను తాను కాపాడుకునేటటువంటి వాడు అన్నమాట. అంటే ఇక్కడ ధర్మార్థ కామాలను ఆ దిలీపుడు ఆచరిస్తూ శరీరమును రక్షించుకుంటున్నాడు అని చెప్పి, ధర్మము, అర్థము, కామము ఈ 3 పురుషార్థాలు అన్నమాట, అవి ఆచరించుతున్నాడు. శరీరమును రక్షించుకునేవాడే కానీ భయంతో కాదు అంటున్నాడు అన్నమాట. ఈ విధంగా దిలీప్ చక్రవర్తి యొక్క వర్ణన అద్భుతంగా చెప్పుకున్నాం. హరి ఓం తత్సత్.